పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొనుము. పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొనుము. జీవిత కాలపు పర్యంతము నీ సేవను నన్ను నడిపించుము, ఘనతకు నన్ను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము. అనవరతము నాదడు ప్రతిదినము, అది నీ సొంతము. గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. నాదడు ప్రతిదినము, అది నీ సొంతము. గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి. ఇంతటి సమయానికి తండ్రి సజీవులుగా వచ్చి మమ్మల్ని చక్కగా చేర్పించి నాయన తండ్రి మీరు ఇచ్చిన లేఖనాలు తండ్రి మేము పరిశోధన చేసుకుంటూ మా జీవితాలకు కావలసిన వాటిని తండ్రి మేము చెప్పుకుంటూ మీ కుమారుడు తండ్రి ఈ లోకానికి వచ్చి ఏమైతే చెప్పి ఉంచాడు ప్రభువా, అపోస్తలుల ద్వారా ప్రవక్తల ద్వారా తండ్రి ఎందరి దారైతే తండ్రి మీ పరిశుద్ధాత్మ పేరుగా రాయించి ఉంచారు తండ్రి. వాటిలో కొన్ని మాటలు నాయన మాకు తెలిసినంత మట్టుగా మీరు మాకు ఇచ్చిన సహాయం మట్టుకు తండ్రి తెలుసుకొని బైబిల్లో ఉన్న మాటలు తండ్రి ఉన్నవి ఉన్నట్టుగా చెప్పుకొని మా జీవితాలను మార్చుకొని ఇతరులకు మాదిరికరంగా తండ్రి పరలోకానికి వచ్చే బిడ్డలుగా తండ్రి మా మీ భూమి మీద బ్రతికి మీరుండే మహాలోకం చేరే వరకు మా జీవితాలు చక్కపరచమని కోరుతూ చెబుతున్న నాకు తండ్రి పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని అనుగ్రహించండి, సహాయాన్ని అనుగ్రహించిన దేవ. వింటున్న ఆత్మీయులకు నీ ప్రియ బిడ్డలకు తండ్రి వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సులను, నెమ్మది కలిగిన హృదయాలను మాకు అందరికీ అనుగ్రహించి కాపాడమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన తండ్రి. సమయం ఇప్పటికే చాలా అయిపోయింది, వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ గమనించాలి. చెప్పే ప్రతి మాట బైబిల్లో ఎవరి గురించి చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, ఇది మన కొరకేనా, మన జీవితాలు మార్చుకోవడానికా, లేకపోతే ఎవరికో చెప్పడానికి బైబిల్లో ఉంచడానికి మాత్రమే దేవుడు రాయించాడా అన్న మాటలు మనం చెప్పేటప్పుడు గ్రహించుకోవాలి. నిజంగా ఈరోజు నిజంగా వాక్యం చెబుతున్నామంటే చెప్పే దాని ప్రకారం మనం జీవించాలి. విన్న వాక్యాన్ని గ్రహించి మన జీవితాలను మార్చుకోవాలి. ఎందరో చెబుతున్నారు, కొందరు వింటున్నాము, లేదా కొందరు చెబుతున్నారు, అందరూ వింటున్నాము. ఇదే జీవితం అనుకుంటూ ఇలాగే ఉంటే పరలోకం వెళ్తాం అనుకుంటే ఎంత మాత్రం కూడా మనం పరలోకానికి వెళ్ళమన్నమాట సత్యం. వారం కూడుకుంటున్నాము, రోజుకు ఒకసారి 40 రోజులు కావస్తుంది కనుక రోజుకు ఒకసారి మనం మందిరానికి వస్తున్నాము. కానీ మన జీవితంలో ఏమైనా మార్పు జరిగిందా అంటే లేదన్నట్టుగానే కనిపిస్తుంది. ప్రేమ వల్ల మార్పు చెందిన జీవితం అంటే దినదినము అభివృద్ధి పొందాలి, దినదినము ఒకరికొకరు పురిగొల్పుకోవాలి, దినదినము ఒకరికొకరు తగ్గించుకోవాలి, ఒకరికొకరు దేవుని జ్ఞానంలో హెచ్చించుకోవాలి. మరి ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచే దాంట్లో ప్రాముఖ్యత కలిగి ఉండాలి. అది దినదినము వృద్ధి పొందడం అంటే, దినదినము కూడుకోవడం అంటే, కూడుకున్న దాన్ని విన్నదాన్ని గ్రహించుకొని బ్రతకడం అంటే. ఏమి వింటున్నామో, ఏమి చదువుకుంటున్నామో, ఏం చదువుతున్నామో, ఏం బోధిస్తున్నామో, ఎవరికి బోధిస్తున్నామో మనకు కాదనుకుంటే పొరపాటు. చెప్పే ప్రతి వారికి ఇది మనతో సహా ఇతరులకని ప్రారంభించుకోవాలి. దేవుడు మనకే కదా రాయించడని మనం కూడా గ్రహించుకోవాలి. నిజంగా ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతున్నామండి.
మనకందరికీ తెలుసు, అయ్యవారు 3 సార్లు చెప్పారు, పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడతాడన్న మాట మనకి తెలిసిన సత్యమే. కానీ కొన్ని రహస్యాలు అందులో దాగి ఉన్నాయని నేను అంటాను. ఎందుకంటే బైబిల్ చెప్పిన దాని ప్రకారంగా సీమోను పేతురు ఎందుకు అబద్ధం ఆడాడు? ఒకవేళ ఇంకొక మాట, ఒక మనిషి అబద్ధం ఆడేటప్పుడు ఇంకొక మనిషి సాక్షి ఉంటే గాని ఒప్పుకోడు. అబద్ధం ఆడేటప్పుడు ఒక మనిషి సాక్ష్యం ఉంటేనే నేను చూశాను కదా నిన్ను అంటే అప్పుడు మాత్రం మనిషి తడువులాడి ఒప్పుకుంటాడు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఎక్కడ వస్తుందంటే, అబద్ధం ఆడాడు లేక ఉన్నదాన్ని ఒప్పుకోలేదు, నువ్వు చూసిన దాన్ని ఒప్పుకోవంటే ఒకరి పలుకు తడబడలాడుతూ ఉంటుంది. చూసిన దాన్ని లేకుంటే చేసిన తప్పుని ఒప్పుకోవడానికి మనిషి భయపడుతూ ఉంటాడు, వెనుక ముందు ఆడుతూ ఉంటాడు. మన భాషలో చెప్పాలంటే కొద్దిగా అటు ఇటు మాట్లాడుతూ ఉంటాడు. అలాగా మాట్లాడాడు ఎవరు? సీమోను గారు. నిజంగా సీమోను పేతురు. ఆ మాటల్లో ఈరోజు మనము చదువుకుందాం పిల్లరా. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము. ఎందుకు అబద్ధం ఆడవలసి వచ్చింది? అబద్ధం ఆడితే దొరుకుతానన్న సంగతి తెలిసింది అలా ఆడా, లేకపోతే ఎవరైనా చెప్పితే ఒప్పుకొని నిజాన్ని ఒప్పుకున్నాడా? ఇది మనం తెలుసుకొని పోయే పాఠం. నిజాన్ని ఎలా ఒప్పుకున్నాడు నిజంగా సీమోను పేతురు గారు? చూసిన వారు ఇదిగో నిన్ను చూశాను నేను అని అంటే ఒప్పుకున్నాడా? లేకపోతే యేసుక్రీస్తు చెప్పిన మాటని ఇది నిజము కదా ఒప్పుకున్నాడా? లేకపోతే దొరికిపోయానని ఒప్పుకున్నాడు? నిజంగా సీమోను పేతురు ఎలా ఒప్పుకున్నాడన్న సంగతిని మనం ఆలోచించేద్దాం. ప్రతి ఒక్క సువార్తల్లో 3 సార్లు లేక 2 సార్లు అబద్ధం ఆడినట్లుగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. నిజమే, కాదనడం లేదు. కానీ ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క విధముగా రాయబడింది. అయినా అన్ని ఒకటే, కానీ ఒక్కొక్కరు కాస్త ఎక్కువగా రాశారు లేక పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఎక్కువగా వివరించడానికి బైబిల్ మనకు సాక్ష్యం. అదే మనం ఈరోజు తెలుసుకుందాం పిల్లారా. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 60 కాడ నుంచి మనం చదువుకుందాం. ఒకసారి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 60వ వచనం. అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదని తెలియదనను. అతడు ఇంకా మాట్లాడుచుండగా వెంటనే కోడి కూశాను. ఇక్కడ ఏమనుంది? నీవు చెప్పుతున్నదంటే అప్పటికే ఆల్రెడీ 2 సార్లు చెప్పాడు. ఒకరు వచ్చి నీవు గలిలాయుడు కదా, యేసుతో ఉన్నవాడు కదా అంటే నిజాన్ని ఒప్పుకోడు. ఓ చిన్నదానా, నీవు చెప్పినది నాకు తోచట్లేదు, నేను లేను యేసుతో అన్నాడు ఆయన. ఒకసారి వచ్చి మరలా వచ్చి ఇదిగో నీవు కూడా గలిలాయుడివే, యేసుతో ఉన్నవాడివే, శిష్యులు నీవు కూడా ఒకడివే, నేను చూశాము అంటే కూడా ఆయన ఒప్పుకోడు. నీవు చెప్పినది నాకే తోచట్లేదు, నాకు తెలియదు అంటాడు. చివరిగా 3వ మాటగా లేకపోతే 3వసారిగా ఏమంటాడు అక్కడ? ఒకసారి మరలా అందుకు పేతురు పైన ఫస్ట్ నుంచి ఒకసారి 60 కాడ నుంచి. అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనను. అతడు ఇంకా మాట్లాడుచుండగా కోడి కూషదని ఉంటది ఇక్కడ. అంటే ఇక్కడ ఏముంటది? అతడు ఇంకా మాట్లాడుచుండగా కోడి కూషని ఉంటది. ఇంకొక చోటుకి వెళ్తే ఇంకొక మాట మనకు కనపడుతుంటది. అది ఒక సాక్ష్యమే. అది ఏ సాక్ష్యం అంటే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 73వ వచనం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 73వ వచనం నుంచి చదువుకుందాం. కొంతసేపు అయిన తర్వాత అది కూడా ఇక్కడ కూడా అదే సందర్భమే.
అప్పటికి 2 సార్లు మాట్లాడి అబద్ధం చెప్పి ఉంటాడు, కూడి పోసి ఉంటావి. తర్వాత ఇక్కడ ఇది 3వసారి ఇక్కడ ఒక సాక్ష్యం మనకు దొరుకుతుంది. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పింది. అంటే ఇక్కడ ఏం దొరికాడు పేతురు గారు అంటే చేసిన దాన్ని, అబద్ధం ఆడిన దాన్ని ఒప్పుకునేటప్పుడు తడబడలాడుతున్నాడు అన్నమాట. మనకి ఇక్కడ అర్థమవుతుంది. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం చెప్పుతుందంటే ఎలా చెప్పి ఉంటాడు ఆయన? ఎదుగు ముందు భయపడుకుంటూ ఇటు అటు తిరుగుతూ, నేను కాను, నేను ఉండలేదు, నేను చూడలేదు, నువ్వు చెప్పినది నాకు తోచట్లేదు, ఆ మనుషుడు నేను అన్నాడు ఎరగను, నువ్వు చెప్పినది తోచట్లేదని అప్పటికే 2 సార్లు అని ఉన్నాడు. చివరిగా వచ్చి ఏమంటున్నాడు అక్కడ కొంతమంది, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నది అంటారు. అంటే ఇక్కడ ఏం చేశాడు ఆయన చెప్పేటప్పుడు? దొరికిపోయాడు అన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ పలుకు అంటే అబద్ధం ఆడేటప్పుడు మనిషి ఖచ్చితంగా దొరుకుతాడంటే దొరుకుతాడు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటప్పుడు ధైర్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అబద్ధం చేసిన దానిని ఒప్పుకొనక తప్పు మార్గం వైపు వెళ్ళించేటప్పుడు మనిషి ఖచ్చితంగా దొరికిపోతాడు. ఎందుకంటే చేసిన దాన్ని ఒప్పుకొనక నేను కాదు, లేకుంటే నేను చేయలేదు, నేను చూడలేదు అని అటు ఇటు తిరుగులాడుకుంటూ లేకుంటే తడబడలాడుతూ మాట్లాడుతూ ఉంటారు. అదే సందర్భాన్ని అదే ప్రకారంగా పేతురు కూడా అలాగే మాట్లాడు కనుక నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని వాళ్ళకు చెప్పారు. అంటే ఇక్కడ మాటల్లో దొరికిపోయాడు అన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మాటల్లో దొరికిపోయాడు. ఇక మనం ముందుకెళ్తే యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 25 కాదు చదువు. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారతన్ని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు నేను కాను నేనెరుగనెను. అప్పటికేమన్నాడు? నేను కాను నేనెరుగనన్నాడు. అప్పటికి కూడా నేను కాను అంటే అప్పటిగా 2 సాక్ష్యాలు అయిపోతుంది. అప్పటికి 2 సార్లు చెప్పేసినాడు అనమాట. ఇక చివరిగా 3వ ఒకటి మిగిలి ఉంటుంది. ఇక్కడ ఎలా దొరికిపోతాడో, దేన్ని బట్టి దొరికేశాడో మనకి ఇక్కడ బైబిల్ స్పష్టంగా మనకి చెప్తుంది. పిల్లరా నేను ఎరుగునను. ఇక్కడ బాగా వినాలి. పేతురు ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నది మాట? నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదంటే ఎవరు అంటున్నది మాట? ప్రధాన దాసులలో ఒకడు. ఇదిగో గెస్తమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఇస్కరియోతు అప్పగించినప్పుడు మీరంతా వచ్చి, లేకుంటే మేమంతా వచ్చి ఆయన పట్టుకుంటున్నప్పుడు నీ చేతిలో కత్తి ఉండలేదా? ఆ కత్తితో ప్రధాన గాయకుణ్ణి నువ్వు చెవి తెగనరకలేదా? నేను నిన్ను చూడలేదా అని దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు? ప్రధాన గాయకుల్లో దాసుడు ఒకడు. నేను ఉండలేదా అక్కడ, నేను చూడలేదా అని ఒక దాసుడు అంటున్నమాట. నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అంటే ఇక్కడ నిజంగా దొరికిపోయాడు. ఇక్కడ అబద్ధం ఆడిన కప్పి పెట్టేసుకొని చూశాడు. చిట్ట చివరిగా ఒక దాసుడు వచ్చి నీవు కూడా అతనితో ఉండగా నేను చూడలేదా ఒప్పుకున్నాడు. కిందకి ఏమంటున్నాడు అక్కడ? ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి
చెప్పాను. నేనెరుగను మరి ఒకసారి చెప్పను, వెంటనే కోడి కూర్చొని ఉంటది ఇక్కడ. అంటే చూసిన మనిషి సాక్ష్యం చెబుతున్నప్పుడు కూడా ఒప్పుకోనట్లేదు ఆయన. చిట్ట చివరిగా ఒప్పుకొని ఏడ్చాడన్నమాట మనకు కనిపిస్తూ ఉంటుంది మత్తయి సువార్తలో మనకి వెళ్తే. అంటే ఇక్కడ కూడా ఒప్పుకోలేదు. అయినా ఎందుకు ఒప్పుకోలేదు? కప్పి కొట్టుకోవడానికి చూశాడు. అప్పుడు వచ్చి సాక్ష్యము, నీవు చెబుతున్న మాటలు నిన్ను గురించి సాక్ష్యం చెప్తున్నట్టు ఒప్పుకోలేదు. ఇదిగో ప్రధాన గాయకుడిని ఒక దాసుని చెవి తెగ నరికేటప్పుడు నీతో కూడా ఉండలేదా అని సాక్ష్యం చెబుతున్నా ఒప్పుకోలేదు. అంటే చిట్ట చివరిగా ఒప్పుకున్నాడు. మనకు సందర్భం ఎలా అర్థం కావాలంటే అదే మత్తయి సువార్త చివరి మనం అక్కడికి వెళ్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 73వ వచనం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే నిజమే వారిలో ఒకడవే, నీ పరుగు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పారు. అందుకు అతడు, ఆ మనిషి నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడుస్తాడంటే ఎప్పుడు? ఒక పలుకు అబద్ధం ఆడేటప్పుడు చెప్పారు, నీ పలుకు నిన్ను గురించి చెబుతున్న సాక్ష్యం అని చెబుతుంటే ఒప్పుకోలేదు. ప్రధాన గాయకుడిని చెవి తెగనరిగినప్పుడు ఆయన వచ్చి, ఇదిగో తోటలో నీవు ఫలానా వారి చెవి తెగనరిగినప్పుడు నీతో కూడా ఉండలేదా అని చెప్పినప్పటికీ ఒప్పుకోలేదు. చిట్ట చివరికి ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న మాటే నిజమే కదా, నేను ఆడిన అబద్ధం నిజమే కదా ఒప్పుకొని సంతాపపడి వెలుపలకు పోయి యేసు తనతో చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకొని ఏడ్చాడన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజాన్ని చిట్ట చివరికి నిర్భయంగా ఒప్పుకున్నాడు అన్నట్లుగా బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. 2 సార్లు ఒప్పుకోలేదు, లేక 3వసారి కూడా ఒప్పుకోలేనప్పుడు కూడా చివరిగా ఒప్పుకున్నట్లుగా ఏడ్చాడన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆయన్ని బంధించినప్పుడు, ఆయన కొట్టేటప్పుడు, లేక ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నప్పుడు గెస్సమని అనబడే తోటల నుంచి రాత్రి అంతా యేసుతో కూడా ఉన్నాడు. ఆయన్ని ఎలా హింసిస్తున్నారో, ఎలా అబద్ధ సాక్ష్యం ఆయన గురించి వెతుకుతున్నప్పటికీ పేతురు చూస్తూ ఉన్నాడు, గ్రహిస్తూ ఉన్నాడు. వాటిని అన్ని చూస్తున్నప్పుడు కూడా ఇటువంటి అబద్ధం ఆడతావు చూడు నువ్వు నా గురించి అని యేసు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు. చిట్ట చివరిగా 3వసారి అబద్ధం ఆడినప్పుడు యేసు తిరిగి చూశాడు, అబద్ధం ఆడా నిజమే ఒప్పుకున్నాడు. చివరిగా ఏడ్చాడన్నమాట మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజంగా అంటే ఈ రోజు కూడా మనం ఎంతమంది నిజాన్ని ఒప్పుకుంటున్నాం? నిజంగా చేసిన తప్పు నేను చేశాను, నాది తప్పే అని ఒప్పుకున్నవారు, నిర్భయంగా ఒప్పుకున్నవారు ఎవరైనా ఉన్నారంటే కప్పి పెట్టుకున్నవారు అనేక మందిగా ఉండవచ్చు. నిజాన్ని ఒప్పుకున్నవారు బహు కొద్ది మందిగా మన మధ్యలో కనిపిస్తూ ఉన్నారు. నిజంగా చాలా మంది ఒకటే మాట 2 మాటలతో కొట్టేస్తాం. రేమని పేతురు అబద్ధం ఆడాడు. రైటే, అబద్ధం ఆడాడు. ఆడిన దాన్ని ఒప్పుకొని సంతాపపడి వెలుపలకు పోయి ఏడ్చాడన్నమాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు మనం చెప్పిన ప్రతి ఒక్క మాటని ఇది నా గురించే, లేక నన్నే అన్నారు, నాకే కరెక్ట్, నేను చేసింది తప్పు కదా అని ఒప్పుకున్న వ్యక్తులు మనకు కనిపిస్తారా? ఒప్పుకునే వ్యక్తి మనకు కనిపించడు. కానీ చెప్పిన దాన్ని ఇదిగో ఇలా నీవు ఉన్నావు చూడని చెప్పితే కూడా ఒప్పుకోకుండా వెలుపలకు పోయి మరలా 4 దోషణ మాటలు కలిగించి రివర్స్ తిప్పడానికి జమై ఉంటారు కొంతమంది పిల్లలు. నిజం అబద్ధం ఆడకుండా, లేకుంటే తప్పు చేయకుండా ఉండలేవు. ఎందుకంటే మన దేహంలో 100కి 90% అపవాది వేలుచున్నాడు. ఎందుకంటే మన ఆలోచనలంతా భోగేచ్చల గురించే ఉంటాయి. ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఎలా సంతోషపడదామా, ఎలా జీవించుదామో, ఒకరి మీద ఒకరు ఎలాగ మనం హెచ్చించుకుందామని ఆలోచన బట్టి
మన ఆలోచనలకు అపవాదిగాడు గుడ్డితనాన్ని కలుగు చేసి మనల్ని మభ్యపరుస్తూ ఉన్నాడు. ఆ గుడ్డితనానికి మనం ఒప్పుకుంటూ గుడ్డివాళ్ళగా మిగిలిపోయాము. అందును బట్టే మనం నిజాన్ని ఒప్పుకోము. వాళ్ళు ఒప్పుకుంటే నేను అక్కడ అబద్ధికునిగా అయిపోతానేమో అని అంటారు. బైబిల్లో కొన్ని సందర్భాల్లో ఒకని పాపములు ఒకరితో ఒప్పుకునుడు అన్నమాట మనకు స్పష్టంగా చెప్తూ ఉంటుంది. ఏ రోజైనా ఎప్పుడైనా ఇంతమంది కలయికలో కానీ లేకుంటే ఇద్దరు ముగ్గురు కలయికల్లో కానీ ఒక మనిషి వచ్చి ఇంకొక మనిషికి జ్ఞానాన్ని బోధించేటప్పుడు కావచ్చు, లేకుంటే చేసిన తప్పులు ఇదిగో ఓ ఆత్మీయుడా, ఓ సహోదరుడా, ఓ తమ్ముడా, ఓ అన్నయ్య, నువ్వు చేసిన తప్పులు ఇదిగో కొన్ని ఇలా కనిపిస్తూ ఉన్నాయి, నీ గురించి కొన్ని సాక్ష్యాలు మా వెలుపల మా దగ్గరకు వస్తూ ఉన్నాయి అన్నప్పుడు నిజాన్ని ఒప్పుకోరు. నిజంగా నేను ఆడలేదే, నేను చేయలేదే, నేను ఎవరితో ఏమనలేదే అని కప్పి పెట్టుకోవడానికి మనసు చూస్తూ ఉంటారు. కానీ అవును తప్పే, నన్ను క్షమించండి, ఇక నుంచి అలా నేను ఉండను అని ఒప్పుకున్న వారు బహుకొద్ది మందిగా మనలో ఉంటారు. నిజంగా ఒప్పుకోరు. ఎందుకంటే బైబిల్కి వ్యతిరేకంగా మనం అందరూ జీవిస్తున్నామని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకోవడం బైబిల్ చెప్తా ఉంటే ఏదైనా తప్పు చేశామని ఒక ఎదురుగలి చెబితే ఏ మనిషి కూడా ఒప్పుకోడు. బహుకొద్ది మంది మాత్రం ఒప్పుకుంటారు. నీ గురించి కొన్ని వినపడుతున్నాయి చూడు, ఇలా అంటే ఒప్పుకున్నవాడు హెచ్చించబడతాడు, ఒప్పుకున్నవాడు దేవుని వృద్ధి ఒప్పుకున్నవాడే ఇతరుల పట్ల మంచి పేరు పొందుకొని ఉంటాడు. నిజంగా ఇలా ఒప్పుకొనక కప్పి పెట్టుకుంటూ నిజాన్ని ఒప్పుకొనక చేసిన దాన్ని సమర్థించుకొనక చేసిన దాన్ని మరలా హెచ్చించుకుంటూ చెప్పిన దాన్ని కూడా గ్రహించుకోకుండా దాని అంది ఇచ్చేస్తూ హెచ్చించుకుంటూ మరలా అనేకమైన పాపం వైపు మనం పడిపోతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగని ఒక మనిషికి వెళ్ళేప్పుడు చెప్పామంటే చెప్పిన సాక్ష్యాలు కూడా లేవు. ఒక మనిషికి వెళ్ళి తప్పు చేసేటప్పుడు చెప్పామంటే అలాంటి సాక్ష్యాలు కూడా మనకు వెతికితే కూడా దొరకవు. మంచి చెప్పడానికి కొంతమంది ముందుకు రారు, చెప్పేవాడినా చెప్పనియాలి. ఉన్నది ఉన్నట్టుగా అంటే నువ్వు చెడ్డవుతావు, ఎందుకు నీకు అవసరమా అంటారు కదా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఊరిలో ఉన్నదని సామెత మనకు గుర్తవుతుంది కదా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే నీవెందుకు చెడ్డవుతావు, వారి పాడేదో వాడే పడతాడు, వారి పని అంటే వాడే చూసుకుంటాడు, నీవెందుకు చెడ్డవుతావు అంటారు. నిజంగా యేసుక్రీస్తు ఆ రోజు అలా శ్రమపడి మన గురించి అలా శిలువ మరణానికి ఎక్కకపోతే ఈ రోజు మనకి రక్షణ వచ్చేదా? నాకెందుకులే దేవా, ఇదిగో చిట్ట చివరిలో కూడా శిలువ మీద ఉన్నప్పుడు కూడా అంటాడు ఆయన, నా దేవా నన్నెందుకు చేయి విడిచుకోమన్నాడు. అలాగని చేయి విడిచాడా? లేఖనాలు నెరవేరున్నట్లుగా ఆయన అలా అనవలసి వచ్చింది కనుక. అలాగని ఒకవేళ దేవా నన్ను ఇంత ఘోరంగా శిక్షిస్తాను ఒక మాట అంటే ఈరోజు మనకు రక్షణ ఉండుకుపోయేదేమో, రక్షణ ఉండుకుపోయేదేమో. నిజంగా అలా అన్నాడు, అలా అనలేదు. నిజాన్ని ఆయన లేఖనాలు ఎందు ఎలాగ రాయబడి ఉన్నాడో అలాగే మనిషి కుమారుడు వెళ్ళాడు, శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు, దుష్టుల చేతికి అప్పగింపబడ్డాడు, శిలువ మరణానికి ఒప్పుకున్నాడు, మరణించాడు, తిరిగి లేచాడు. నిజంగా ఈరోజు మనము కూడా ఒకరి పట్ల ఒకరు వెదగాలంటే, ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి ఉండాలంటే, ప్రేమ వృద్ధి కావాలంటే నిజాన్ని ఒప్పుకుంటే తప్ప కప్పుకుంటే ఎప్పటికి మనము ముందుకు రాలేము. దేని దాంట్లో వెదగమన్నమాట సత్యమైన మాట. నిజాన్ని ఎప్పుడైతే పలువురు లేక ఇద్దరు ముగ్గురు నీ దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చి ఇలా వార్తలు నీ గురించి వస్తున్నాయి, తప్పేమో సోదరు అన్నప్పుడు ఎప్పుడైతే నీవు చేసిన దానికి లేక మనం చేసిన దానికి ఒప్పుకొని సరిదిద్దుకొని మరలా జీవమనే వాక్యం వైపు మన చెవులు ఉంచి చెప్పిన మాటల ప్రకారం గ్రహించి బ్రతుకుతామో అప్పుడే నిజ క్రైస్తవుడు అన్న దానికి అర్థం కనిపిస్తూ ఉంటుంది. మన గురించి పలుకు ఒకరిద్దరితో కాదు, మన గురించి పలుకు కొందరిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా ఏముందిలే బ్రదర్, మీ నడవడికి సరిగ్గా లేదు, మీరు చెబుతున్నారు కానీ మీలోనే భక్తుపరులు ఉన్నారంటే గుండె మీద చేయవేసుకుని నేను ఉన్నాను, నాలో లోపాలు ఏమున్నాయన్నా చెప్పు అన్న సహోదరుడు మనకి ఈరోజు కరువు అయిపోయాడు. నిజంగా ఉన్నారా? వెతికితే కూడా దొరుకుతారో దొరకరు. నిజంగా నేను అన్నింటిలో రైట్ గా ఉన్నాను, నాలో తప్పేముంది చెప్పు అన్నవారు కరువు అయిపోతారు. నిజంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే ఈ మాటలే కనిపిస్తాయి. ఏ మాటలు?
మామూలే కదా మనం చేసే తప్పులు కొన్ని ఉంటాయి, మామూలే కదా పడిపోని వాడేవాడు, మామూలే కదా పాపం చేయకుండా ఉంటామా అంటారు. మరి మామూలే కదా, మామూలు పాపం, మామూలు అబద్ధం, మామూలు చెడు ఆలోచనలు, మామూలు చెడు దోషంలు, అపనిందలు పడుకుంటే మామూలుగా ఉంటే పరలోకం మామూలుగా ఉన్న వాళ్ళకి ఇస్తానని చెప్పాడు నిజంగా యేసుక్రీస్తు. మామూలుగా అబద్ధం ఆడుకుంటూ ఉండు, మామూలుగా పాపం చేసుకుంటూ ఉండు, చిన్న అబద్ధమే కదా, చిన్న చెడు ఆలోచనే కదా, చిన్న తప్పే కదా, సరిదిద్దుకుంటానులే, ఆయన పరలోకానికి వచ్చేది ఎప్పుడైనా అన్నాడు యేసుక్రీస్తు ఎక్కడైనా? అలా అన్నాడు. అలా బైబిల్లో ఉండదు కూడా. అలాంటి డ్రెస్సులు మన కోసం మనం గునికినా కూడా మనకు దొరకదు నిజంగా అలాంటివి. నిజాన్ని ఎప్పుడైతే నిర్భయంగా పలువురు చెప్పేటప్పుడు ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకొని మరలా మనము జీవం అనే ఈ వాక్యంలోనికి వచ్చి బ్రతుకుతామో అప్పుడే ఒప్పుకున్నవాడైతాడు. అలా ఒప్పుకొనని వాడు కప్పుకొని పాపాన్ని మరలా ఎక్కువగా పెంచుకొని దేని దాంట్లో ఉండక దారి తప్పిన పోయిన వారు అనేక మంది మనకుంటారు. అలాగే మనకు ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ అధ్యాయము 15వ వచనం. అలానే చేద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఎలా ఉండాలంటారు క్రైస్తవుడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎవరి వల్ల ఉన్నామంటున్నాడు? మనల్ని క్రీస్తు వలె అన్నాడా? లేకపోతే కొద్దిగా అబద్ధం ఆడుతున్నాడు వాళ్ళ జీవించు, కొద్దిగా పాపం చేస్తున్నాడు వాళ్ళ జీవించు అని అన్నాడా? సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయములో ఎదుగుదు అన్నాడు నిజంగా. ఇంకా ముందు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. చాలు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు అంటే సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయంలో ఎదుగుదుము అని బైబిల్ చెప్తుంటే, క్రీస్తు చెప్తా ఉంటే, ఈ మాట పౌలు చెప్తా ఉంటే మనమేమంటామంటే కొద్దిగే కదా, కొంచెమే కదా అంటా ఉంటాం. నిజాన్ని మనం అసలే ఒప్పుకోం నిజంగా. ఇలా ఒప్పుకొనక కప్పుకున్న వాడే యేసుక్రీస్తుని మరలా బాహాటముగా శిలువకేసేవారు ఎవరు అంటే నిజాన్ని చేసిన తప్పుని ఒప్పుకొనని వాడే నిజంగా మరలా యేసుక్రీస్తుని బాహాటముగా శిలువకేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది కూడా చదువుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎబ్రిల్కి రాసిన పత్రిక ఒకసారి వెలిగింపబడి. ఎవరంట వీరు? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులను ప్రభావమును అనుసరించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నాము. ఎవరు? నిజాన్ని ఒప్పుకున్న వాడు, తప్పు చేసిన వాడు సరిదిద్దుకున్న వాడే కదా ఇలా మాట్లాడుతున్నది. ఏం చేస్తున్నామంటే మరలా యేసుక్రీస్తుని బాహాటముగా సిలువ చేస్తున్నాం. నిన్ను బట్టి ఎవరు దూషింపబడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దూషింపబడుతున్నారు. నువ్వేం క్రైస్తవుడు అయ్యా? నీదేం బ్రతుకయ్యా? నీ బ్రతుకు మాకు తెలియదా? నువ్వు చూడని వాడా? నీవేం పెద్ద వ్యక్తివా అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత, లేక వినిన తర్వాత కూడా నీ నోటి వెంట దుర్భాష, నీ కనుచూపు వెంట దురాలోచనలు, దురదృష్టి చూపు, ఇటువంటి వాటిని ఉంటూ
నువ్వేమనుకుంటావంటే కొద్దిగే కదా బ్రదర్ క్షమించుకుంటాడు దేవుడు అనుకుంటూ ఉన్నావు. ఎందుకు అనుకుంటావంటే అలా ఉండకపోతే యేసుక్రీస్తు నాకు ఇంత ఆవిష్కారం ఇచ్చేవాడా దేవుడు, అలా ఉండకపోతే నాకు ఆరోగ్యం ఇచ్చేవాడా, ఏ దాంట్లో ఒక దాంట్లో నన్ను తొక్కేసేవాడు కదా అని మనం అనుకుంటా ఉంటాం. అలా ఉన్నందుకు కాదు, ఎప్పుడు పరిపూర్ణంగా మారుతావో, ఎప్పుడు నా గురించి తెలుసుకుంటావో, ఎప్పుడు నీ గురించి సంతోషిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. మన అందరి ఎడల మనం చేస్తున్న పాపాన్ని బట్టి దీర్ఘశాంతం గలవాడైనా ఎదురు చూస్తున్నాడు నిజంగా. మనం ఏమనుకుంటాడు, మనం చేసిన తప్పులు శిక్షిస్తే ఏ రోజున నాశనం అయిపోయే వారము, నేను చేసిన తప్పు పెద్దది కాదు, కొద్దిగా కదా, సరిదిద్దుకుంటే సరిపోతుందో మనం అనుకుంటాం. మంచిదే, సరిదిద్దుకోవాలి తప్పు అని తెలిసిన తర్వాత అయినా. అలా దిద్దుకొనక, అలాగా ఒప్పుకొనక కప్పి పెట్టుకుంటే పరలోకానికి మనం ఎంత మాత్రం కూడా మనము చేరలేం ప్రేమైన దేవుని వల్ల. అలా చేద్దామా? రాసుకోండి. ఒకవేళ మన బైబిల్లో మన అందరికి బైబిల్ ఉంటుంది కదా, ఇలా నేనుంటే పరలోకానికి వెళ్తానని రాసుకోండి, ఇలా ఉంటే నేను వెళ్ళనని రాసుకోండి. ఒకవేళ అలా ఉన్నవారు, అలా ఉండని వారు పరలోకానికి ఎవరు వెళ్తారో ఆ రోజున తెలుస్తుంది కదా. యేసుక్రీస్తు ప్రభువుల వారు రెండో రాకడ వచ్చినప్పుడైనా నా జీవితం ఏంటో ఇలా బ్రతికాను, అలా బ్రతికి నేను ఏ చోటుకు వచ్చానో ఆ రోజైనా సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఆ రోజైనా మన గురించి గోడలు, ఈ దూరాలు, ఈ భూమి ఆకాశంలో అన్ని మనకు సాక్ష్యం చెప్తూనే ఉంటాయి. నీవు ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో పడలేదు, ఎలా పడిపోయి కప్పుకున్నావో ఒప్పుకొనక, చేసిన తప్పును ఒప్పుకొనక, తిరిగి మరలా రక్షింపబడక, అలాంటి ఊరిలో చిక్కుకొనబడి మరలా దాస్యమైన గాడి కిందికి వెళ్ళి అలా పాపం అనే ఊరిలో చిక్కుకొని పోయి రాలేకున్న వారు అనేక మంది ఉన్నట్టుగా మనకు బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. అలాంటి విషయాల్లో మనం ఏమైనా ఒకవేళ ఉన్నామేమో చూసుకుందాం, మనం పరీక్షించుకుందాం. ఇదేదో బహిరంగ సభ, ఎవరికో చెబుతున్న మాటలు కాదు. మనం అంతా ఇక్కడ ఉన్నవారంతా ఆత్మీయులు, శరీర సంబంధమైన సహోదరులు. మనమంతా ఒకరంటే ఒకరు కృతజ్ఞత కలిగి ఉండాలి, ఒకరంటే ఒకరు ప్రేమ విపరీతంగా ఉండాలి. మిక్కటమైన ప్రేమ వేరు, ప్రేమ అని సాధారణంగా చెప్పే మాట వేరు. మిక్కటమనగా ఎక్కువ, ప్రేమనగా ఒక మాటతో నీవు అనేసి ప్రేమించకుండా వెళ్ళిపోయేది సాధారణమైన ప్రేమ కావచ్చు, లేకపోతే ఈ లోకపు ఆలోచనలో ఉండే సాధారణమైన ప్రేమ కావచ్చు. మిక్కటమైన ప్రేమనగా ఒక క్రైస్తవునికి ఉండవలసిందే. ఇతరులంటే ఎక్కువ ప్రేమించి సత్యం నుండి తొలగిపోయిన వాడిని కావచ్చు, లేకుంటే సత్యం వైపు రాసిన వాడవద్దు అని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. మనకి ఈ మాట అర్థం కాలేదు నిజంగా. ఎన్నోసార్లు చెప్పుకుంటాము, ఇతరులకు బోధిస్తున్నామని ఆలోచనతో ఉంటాము, లేకుంటే ఎన్నోసార్లు వాక్యం వచ్చి విన్నాను కదా అని ఆలోచనతో ఉంటాం. కానీ ఇది మనకే కదా, మనం అలా ఉండకూడదు. నిజ జీవితం అంటే ఇలా జీవించాలి, ఇలా చూపించాలన్న ఆలోచనలు మనకు రావు. ఆ రోజు పేతురు కారు కూడా నేను ఒప్పుకొనన్నట్లుగా, ఇదిగో దేవా నీతో మరణం వరకైనా వస్తాను కానీ నేను అబద్ధం మాత్రం ఆడను అంటాడు ఆయన. నీతో మరణం వరకైనా వస్తాను కానీ అబద్ధం ఆడను అంటాడు. కానీ చిట్ట చివరిగా ఆడుతాడు. ఆడిన దానిని మరలా ఒప్పుకుంటాడు. పశ్చాత్తాపడి వెలుపలకు లోపలకు పోయి ఏడ్చను అన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ రోజు ఏ రోజైనా మనమంతా చేసిన దానికి మరలా పశ్చాత్తాప పడుతూ కదా, ఇప్పటికి మనం అనుకుంటాం మనము అంటే మనందరం, ఇప్పటికి మనం చేస్తూ ఉంటాం కొన్ని తప్పులు, తెలియక చేసే తప్పులు ఇప్పుడు కూడా. అయినా కూడా వాటిని గురించి మనం ఏ రోజైనా పశ్చాత్తాప పడుతూ చేసిన తప్పే కదా అని ఒప్పుకుంటూ మరలా ఈ తప్పుని చేయకూడదని ఒప్పుకున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నిజంగా లెక్కేస్తే 1-2 కూడా ఉంటాయో లేదు. నిజంగా లెక్కేస్తే 1-2 కూడా ఉంటారో లేదో. మన సాక్ష్యం మన గురించి మనం అంతా చెప్తా ఉంటాం మన వాళ్ళే కదా. అలా ఉండకూడదు నిజంగా. అలా ఉంటే మన ద్వారా క్రీస్తుకు అవమానమే, అలా ఉంటే మన జీవితం అంతా అవమానమే, అలా ఉంటే నిజంగా పరలోకానికి మనం ఎంత మాత్రం కూడా వెళ్ళలేదు అన్నమాట కూడా వాస్తవం. ప్రేమ కలిగి సత్యము చెబుతూ అన్ని విషయంలో ఎదుగుతూ మన బయలు చెప్తా ఉంటే ఓ ప్రేమే కదా ప్రేమించు అంటాం, సాధారణమైన మాటతో కొట్టేస్తాం. సో అంతే కదా ప్రకటించు, వాళ్ళకి కదా నీకు కదా అనుకుంటా ఉంటాం. అంటే బోధించే వాళ్ళకి చెబుతున్నామన్న ఆలోచన ఉంటుంది, కానీ ఈ బోధ మనదు కదా అన్న ఆలోచన రాదేమో ఏ రోజు. నిజంగా వింటున్న వారు కూడా ఎలా ఉంటారంటే, నేను సంవత్సరాలతో పాటు వింటున్నాను, మస్తు సువార్తలు విన్నాను,
పెద్దవారు చెప్తే విన్నాను అని అనుకుంటున్నా కానీ ఎవరు చెబితే నువ్వు డంబమ్మగా ఎంచుకుంటున్నావు అన్నమాట మనకు నీ నడవడికను బట్టి తెలిసిపోతుంది. ఇక్కడ ఎవరెవరో చెప్తే వింటున్నావు కరెక్టే, పర్వాలేదు. ఎవరెవరో చెప్తే వింటున్నావు కరెక్టే, చిన్నవాడు చెప్తున్నా వింటున్నావు కరెక్టే. కానీ నీ నడవడికి మారలేదంటే నీ హృదయ ఆలోచనలు మారలేదు, నీ మనస్సు అసలే మారలేదన్నమాట. మారు మనసు పొందలేదన్నమాట. అంటే ఏం చేస్తున్నావు అన్నమాట? నటన చేస్తున్నావు అన్నమాట. చేసిన దాన్ని ఒప్పుకొనక కప్పుకుంటూ నటన చేస్తున్నాం అన్నమాట. మనమంతా నిజంగా నటనాలయంగా మనం ఉంటే అదే నటనతోనే అదే కాలి అగ్నిలో ఆ రోజు పాడేస్తాడు దేవుడు. ఈ నటన చేసిన దాన్ని ఒప్పుకొని దేవైకృష్ణ అలా ఉండను, నేను మారుతాను ప్రభు, నా జీవితంలో నేను చేసిన తప్పులు అనేకమైన కృంగదీస్తున్నాయని ఎందరైతే పశ్చాత్తాపముతో కదా, పశ్చాత్తాపముతో ఏడుస్తూ లేక కన్నీరు విడుస్తూ లేకుంటే మనోవేదన చెందుతూ చేసిన దాన్ని ఒప్పుకొని మరలా ఆ దోషణ మాటల వైపు, దుర్మార్గపు ఆలోచనల వైపు, దుష్ట హృదయాల వైపు, దుష్టుల వైపు ఎప్పుడైతే తిరగకుండా ఉంటామో అప్పుడే మనమంతా పవిత్రులము, పరిశుద్ధులము, ఇతరులతో మనము నిర్దోషులుగా దీవించబడతాం. నిర్దోషులుగా ఉంటున్నామో, దోషులుగా తీర్చబడి మనం చేసే తప్పులకి క్రీస్తుని అవమానపరుస్తున్నామో మన సాక్ష్యం మన గురించి చెబుతూ ఉంటది. అలా ఉండకూడదన్నది ఈ వాక్యం. ప్రియులారా, నిక్కటమైన ప్రేమతో ఒకరంటే ఒకరు ఎలా ప్రేమించుకోవాలో, ఎలా మాట్లాడుకోవాలో, ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో, మనం మాట్లాడితే ఏ మాట మనకు రావాలో. కొందరు అంటూ ఉంటారు, ఎక్కడ కూర్చున్న దేవుని మాటలేనా, ఎక్కడ కూర్చున్న దేవుని మాటలు తప్పితే వీళ్ళకి ఏం వేరే పనే లేదంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఉన్నంతసేపు బైబిల్ ఓదుకో, చర్చిలో ఉన్నంతసేపు బైబిల్ ఓదుకో, లేకపోతే చెబుతున్నంతసేపు మాత్రం బైబిల్ బాగా బోధించు, మిగతా సమయాలల్లో మన జీవితాల గురించి మనం బతుకుదాము అన్న మాట ఏదైనా అర్థము. మరి దావీదు గారు అన్న మాట ఏమైపోవాలి? కీర్తన గ్రంథంలో దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంటుంది. అలాగే బైబిల్ ఎనీ టైం ఓదుకుంటూ ఉండడమా? అది కాదు. అక్కడ ఓదిన ఆలోచనలను, ఓదిన అక్షరాన్ని గ్రహించుకుంటూ ఎనీ క్షణం, ఎనీ టైం, ప్రతి నిమిషం ఆ ఆలోచన మన హృదయాల్లో మెదులుతూ ఉండాలి. ఎలా వాక్యాన్ని బోధించాలి, ఎలా మన జీవితాలను మార్చుకోవాలి, ఎలా బ్రతికి చూపించాలి, ఎవడు పడిపోతే వారి దగ్గరికి వెళ్ళి ఎలా లాబట్టుకోవాలి, ఒక ఆత్మను ఎలా రక్షించాలని ఆలోచన కలిగిన వాడు ఏం చేస్తాడంట? ధ్యానిస్తూ ఉంటాడు. వాదడం కాదు, లేకుంటే దివారాత్రులు 100 అధ్యాయాలు ఓదుకోవడం కాదు గొప్పతనం. బైబిల్ అంతా అంటూ ఉంటుంది కదా మనకు ఒక మాట, ధర్మశాస్త్రం అంతా గ్రహించి నిన్ను వారిని, పొరుగు వారిని ప్రేమించకుంటే నీవేం ఓదినట్టు బైబిల్, నీవేం చెప్పినట్టు? ఇంతే కదా బైబిల్. మనకి ఒక మాటతో కొట్టేయచ్చు, కానీ అందులో ఎంత ప్రేమ ఉందో. అలా ప్రేమిస్తున్నాం ఈరోజు ఒకరినట్టు ఒకరు. మనమంతా అలా ప్రేమించుకుంటే, అటువంటి నిజమైన ప్రేమ మనలో ఉంటే చేసిన తప్పుని మన సహోదరికి చెప్తా ఉంటాం, ఇదిగో సహోదరు నీ నడవడికి సరిగ్గా లేదు, నీ ఆలోచన సరిగా లేదు, మనం సరిదిద్దుకుందామని చెబుతా ఉంటాం. అలా చెప్పకుంటే తెలిసిన వాడు కూడా కప్పి పెడతా ఉంటాడు, చేసిన వాడు మరీ కప్పుకుంటా ఉంటాడు. తెలిసిన వాడు తెలిసిన దాన్ని చెప్పకుంటే వాడు చేసేది పాపమే, చేసిన వాడు చేసిన దాన్ని ఒప్పుకొనక కప్పి పెట్టుకున్నవాడు కూడా మరి పాపిష్ట కూడా అయిపోతాడు. నిజంగా చేసిన తప్పులు చేసిన వారికి తెలియకపోవచ్చు, చేసిన తప్పులు ఎన్నో మర్చిపోయి ఉంటారేమో, కానీ చూసిన వారికి, విన్న వారికి అనేక విషయాలు తెలిసి ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం తెలిసిన వారమైనా వెళ్ళి చెప్పాలి. చేసిన తప్పులు చేసినప్పుడు ఇతరులు చెప్పేటప్పుడు ఒప్పుకోనైనా విడిచిపెట్టి మరలా దాసిమైన కాడి కిందికి వెళ్ళకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడే నిజమైన ప్రేమ, అలా జీవించినప్పుడే క్రీస్తు ప్రేమ మనలో వెల్లడైతే ఉంటది. అలా ఉండక, అటువంటి ప్రేమ తెలియక, జ్ఞానాన్ని బోధిస్తున్నామంటూ, వచ్చి వెళ్ళిపోతున్నామంటూ చేస్తున్నదేమో తెలుసా? నటన చేస్తున్నామన్న మాట వాస్తవం. ప్రియులారా, ఇదే వాస్తవం అనుకోండి. ఇదే వాస్తవం అనుకుంటే ఏ ఆత్మను రక్షించుకోలేమో, మనం కూడా రక్షింపబడమన్న మాట సత్యం. అలా ఉండకూడదన్నదే ఈ సబ్జెక్ట్. అలా మన జీవితాలు ఉండకూడదు. ఎప్పుడైతే క్రీస్తు వార్త లేదా క్రీస్తు సువార్త మన మనసులో పడ్డదో, లేకుంటే మన చెవులో పడ్డదో, పడిన దాన్ని గ్రహించి మార్చుకోవడమే నిజ జీవితం. విన్న దాన్ని మన మనసులో ఉంచుకొని ధ్యానించడమే ధ్యానం కలిగిన మాట.
ఎన్నో మాటలు చెప్తా ఉంటారులే, ఎందరో బోధిస్తూ ఉంటారులే, నేను బోధిస్తూ ఉంటానే రేపు పోయిన తర్వాత వాళ్ళ నేను కాకపోవచ్చునా అనుకొని ఉండడం కాదు గొప్ప. ఎవరు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, మనం చెప్పినా, ఇంకా ఎంతమంది చెప్పినా, లేకపోతే మనమంతా విన్న దాన్ని చెప్పిన దాన్ని గ్రహించి మన జీవితాలు మార్చుకొని నిజ జీవితాన్ని జీవించడమే నిజ క్రైస్తవుడు. అలా నిజంగా బ్రతికిన వాడే పరలోకానికి వెళ్ళేవాడు. పరలోకం వెళ్ళాలనుకుంటే మిక్కటమైన ప్రేమ కలిగి ప్రేమించుకోవాలి. పరలోకం వెళ్ళాలనుకుంటే ఒకరి తప్పులు, ఒకరి పాపములు ఒకరు ఎదుట ఒప్పుకోవాలి. మనమంతా తెలిసి తెలియక చేసిన పాపాలు బాప్తిజం తీసుకోకముందు ఉంటాయి. తెలిసిన తర్వాత అహంకారంతో చేసే కొన్ని ఉంటాయి. చేసిన దాన్ని ఎవరు నా ఎదురు అనలేదు కనుక నేను తప్పే చేయలేదని కప్పుకున్నవాడు ఒకడు ఉంటాడు. అలా ఎవరు ఉండకూడదు అన్నదే మన వాక్యం పిల్లలు. అలా ఎప్పుడు ఉండకూడదు. మనమంతా ఒకరంటే ఒకరు ప్రేమించుకోవాలంటే నువ్వు చేసిన తప్పుని ఎప్పుడైతే నీ ఎదురుగా చెబుతా ఉంటాడో ప్రేమ కలిగే ఉంటాడు వాడు. ప్రేమ కలిగిన వాడిని గద్దించి బుద్ధి చెబుతా ఉంటాడు అన్నమాట మన బైబిల్ చెప్తా ఉంటుంది. దానికి ఏమంటారు తెలుసా? నవ్వుతా చెప్పిన వాడు చెడు చెబుతాడు, కొట్టి చెప్పిన వాడు బుద్ధి చెబుతాడు అంటూ ఉంటాడు అన్నమాట. అలా ఎప్పుడైతే నేను ఖండించి నీకు చేసిన తప్పుని ఇలా ఉన్నావు సరిగ్గా లేవంటే కరెక్టే కదా నాకని తెలుసుకున్నవాడు సరిదిద్దపడతాడు. అలా ఉన్నవాడే ప్రేమించి చెప్పిన మాట. అలా ఎప్పుడైతే చెప్పని వాడు, ఆ చెప్పిన దాన్ని ఒప్పుకున్నవాడు, కప్పి పెట్టుకున్నవాడు వాడే మరలా యేసుక్రీస్తుని బాహాటముగా సిలువ వేసిన వాడైతాడు. మరలా సిలువ వేద్దామా? యేసుక్రీస్తు రెండో రాకడికి సిద్ధపడి, లేక మన ఆయుష్కాలం ముగిసిపోతుందేమో సిద్ధపడి మన మనసును నిజంగా మార్చుకొని క్రీస్తు సువార్త నిజంగా మన హృదయాల్లో నింపుకొని నిజ జీవితాన్ని జీవించి